వెల్కమ్ టు కీటాక్స్. ఏపీలో రాజకీయాలు భలే చిత్రంగా ఉంటాయబ్బా. ముఖ్యమంత్రి పర్యటనకు కూడా ఇంత హంగామా జరుగుతుందో లేదో తెలియదు కానీ ప్రతిపక్ష నాయకుడు జగన్ జనంలోకి వస్తున్నారు అంటే మాత్రం జరుగుతున్న హంగామా, ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి ఫిల్టర్లు చేసేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు, 48 గంటల ముందే అలర్ట్ అయిపోవటం చూస్తూ ఉంటే అసలు వ్యవస్థ శక్తియుక్తులన్నీ జగన్ని కట్టడి చేసే పనిలోనే ఉన్నాయా అనే అనుమానం ఎవరికైనా వచ్చి తీరుతుంది. నెల్లూరులో ఏం జరుగుతుందో ఓసారి ఆ దిక్కు చూస్తే మనకి అర్థమైపోతుంది ఇదంతా. జగన్ నెల్లూరు పర్యటన ఖరారు కాగానే, అధికారికంగా ప్రకటించగానే రాజకీయంగా అలజడి రేగటము, టెంపరేచర్ పెరగటం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. అలాగే ఈసారి కొత్త నిర్బంధాలు, లిమిటేషన్స్ పెడుతూ అభిమానుల్ని కట్టడి చేసేందుకు, కార్యకర్తల్ని నిరోధించేందుకు కొత్త తరహా విధానాలు, ఆలోచనలు చేయడం అనేది అన్ని వైపుల నుంచి కనపడుతూ ఉంది. 10 మందే ఉండాలి, 5గురే ఉండాలి లాంటి రూల్స్ పెట్టడంతో పాటు ఎక్కడ ఎంత టైం ఉండాలి అనేది డిసైడ్ చేయడమే కాదు, చెక్ పోస్టులు పెట్టేసి అసలు అన్ని వైపుల నుంచి ఫిల్టరేషన్, జనం రాకూడదు, కనపడకూడదు అనే ధోరణిలో ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం అనేది ఈసారి ఇంట్రెస్టింగ్ గా కనపడుతుంది. ఇంట్రెస్టింగ్ అని ఎందుకంటున్నానంటే ఇదే తరహా ఏర్పాట్లు ఆల్రెడీ బంగారుపాళ్యంలో, చిత్తూరు జిల్లా పర్యటన టైంలో కూడా చేసినా గానీ ఆఖరి నిమిషంలో అన్ని వైపుల నుంచి తండోపతండాలుగా జనం కదిలి రావడాన్ని ఏపీ మొత్తం చూసింది. మరి ఇలాంటి అనుభవాల తర్వాత కూడా పదే పదే జగన్ టూర్ మీద ఇంత కాన్సన్ట్రేట్ చేయడము, ఏ ప్రాంతంలో అయితే జగన్ పర్యటిస్తున్నారో ఆ ప్రాంతం వాళ్ళు 2-3 రోజుల ముందే అలర్ట్ అయ్యి అవునా జగన్ వస్తున్నారా అని ప్రత్యేకంగా ఆసక్తిగా చూసేలాగా ప్రభుత్వమే చేస్తోంది అనే అభిప్రాయం ఖచ్చితంగా కలుగుతుంది. మామూలుగా అయితే వాళ్ళ పార్టీ నాయకులను, కార్యకర్తలను పరామర్శించి వాళ్ళకి భరోసా ఇచ్చి వాళ్ళతో మాట్లాడి జగన్ వచ్చిన దోవనే వెళ్ళిపోతారేమో. కానీ ఇలాగా ప్రత్యేకంగా ప్రతిసారి అడ్డంకులన్నీ సృష్టించడం వల్ల హైలైట్ అవుతున్నది, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం జగన్ కోసం రావాలి అనే స్పిరిట్ ని జనంలో కలిగిస్తున్నది ఈ ప్రభుత్వమే అని అనిపిస్తుంది కాస్త ఆలోచించే వాళ్ళకి ఎవరికైనా సరే. ఇక నెల్లూరు రాజకీయం విషయానికి వస్తే వైసీపీ స్థాపించినప్పటి నుంచి కడప తర్వాత అంత పటిష్టమైన ప్రాంతంగా, వైసీపీకి బలమున్న ప్రాంతంగా నెల్లూరుకి పేరుంది. ఒకసారి 2014-19 మధ్య అప్పట్లో మంత్రిగా ఉన్న ఒక నాయకుడు నాతో మాట్లాడుతూ అసలు రాజకీయ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నామమ్మా, అన్ని వైపుల నుంచి చెండుకుంటూ వచ్చేస్తారమ్మా వాళ్ళు అని అనడం నాకు ఇప్పటికీ గుర్తు. అంటే వైసీపీ దూకుడు, క్షేత్రస్థాయిలో వైసీపీ బలం ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఆ మాట బహుశా ఒక ఉదాహరణేమో. మరి ఇలాంటి ప్రాంతంలో జగన్ పర్యటించి నాయకులకి, కేడర్కి గనక భరోసా ఇస్తే ఆ ఉత్సాహం పార్టీని రిజనవేట్ చేయడమే కాదు, హామీల విషయంలోనూ, అనుసరిస్తున్న విధానాల విషయంలోనూ ప్రజలకు అండగా నిలబడేందుకు, మద్దతుగా ఉండేందుకు మరింత మనోధైర్యాన్ని ఇస్తుంది అనడంలో సందేహం లేదు. ఏమంటారు? జగన్ నెల్లూరు పర్యటన విషయంలో జరుగుతున్న ఫిల్టరేషన్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? దిస్ ఈజ్ కీటాక్స్.